ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సమ్మర్ క్రీడా వాలీబాల్ పోటీలను ఘనంగా నిర్వహించారు. వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ వాలీబాల్ పోటీలను జిల్లాలో అనేక చోట్ల ప్రారంభించి వాలీబాల్ క్రీడలను పెంపొందించేందుకు ఏర్పాటు చేశారు. సమ్మర్ వాలీబాల్ పోటీలు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం వాలీబాల్ క్రీడాకారులను అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడాకారులు క్రీడలను వినియోగించుకొని రాణించాలన్నారు. వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు వెంకటరామరెడ్డి, శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ సమ్మర్ వాలీబాల్ క్రీడా పోటీలలో జిల్లాలో అనేక చోట్ల ఏర్పాటు చేసి క్రీడలను పెంపొందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాలీబాల్ క్రీడలలో క్రీడాకారులు రాణించాలనే ఉద్దేశంతో ఈ వేసవి క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడల ముగింపు సందర్భంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు వెంకటరామరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం మహేష్ రెడ్డి, గురుప్రసాద్, కేవీఆర్ విజయ్ కుమార్ రెడ్డి, క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అట్లా ఎన్నో పనులున్నా కూడా ఎన్నో కార్యక్రమాలను వదిలిపెట్టి అన్నగారు మన స్పోర్ట్స్ ని అన్న సార్కి నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ గారికి సాల్వా క్లాప్స్ కొట్టండి సార్. అందరూ కలిసి అన్నగారికి చిన్న మెమోరీ క్లాప్స్ కొట్టండి. అందరూ క్లాప్స్. పిల్లలు క్లాప్స్ కొట్టాలి. మీరు అందరూ కూర్చొని త్వరగా అండి, లేట్ చేయొద్దు. టైము అందువల్ల త్వరగా ఉండాలి పిల్లలు. మీరు వాలీబాల్ అసోసియేషన్ మరియు శాప్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరం సందర్భంగా చేసిన పెద్దలు అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారికి, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ అన్న గారికి, కేవీఆర్ విజయ్ గారికి, ఇంకా సెక్రటరీ గురుప్రసాద్ గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి కూడా అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందరికి కూడా అన్ని విధాల ఈ క్రీడల పట్ల ఎంతో మక్కువ చూపుతా ఉంది. ప్రత్యేకంగా ఇటీవల శాప్ చైర్మన్ రవినాయుడు గారు వచ్చి కూడా వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా అవసరం ఉన్నా కూడా తప్పకుండా కేసీ సుబ్బారెడ్డి స్టేడియం సంబంధించి ఇందులో ప్రతిపాదన కూడా వచ్చింది. ఒక 4-5 హైమాస్ లైట్లు కావాలని అవి కూడా ఎస్టిమేషన్ చేస్తున్నాం. అక్టోబర్లో అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా కూడా ఏదైనా శాప్ తరఫున కానీ ఇంకేదైనా ఉంటే కూడా తర్వాత పెద్దలందరితో కూడా మాట్లాడి ఏ అవసరం ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీతో ఉంటుందని తెలియజేస్తూ పాల్గొన్న క్రీడాకారుడికి కూడా అభినందనలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తప్పకుండా వేరే తేదీ వరకు ఈ సమ్మర్ వాలీబాల్ క్యాంపు ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ క్యాంపుతో పాటు సర్వోదయ కాలేజీ, అట్లాగే వేణుగోపాల్ స్వామి కాలేజీ దగ్గర ఒక క్యాంపు, అలాగే ఇందుకూరుపేట దగ్గర ఒక క్యాంపు, అలాగే గూడూరు క్యాంపు, తడ క్యాంపు కూడా అన్నీ కూడా
వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా బాల్స్ ఇచ్చి పిల్లలకి అందరికీ 15 బాల్స్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి క్యాంప్స్ అన్నీ కూడా ఈ రోజుతో లాస్ట్ దశకి చేరి ఈ రోజు లాస్ట్న మనం ఇక్కడ అందరినీ పిలిచి గ్రామీణ తరపు మండల లెవెల్ నుంచి గ్రామాల నుంచి కూడా క్యాంపులో ఉన్న వాళ్ళ ప్లేయర్స్ అందరినీ కూడా ఒక 250 మంది ప్లేయర్స్ని ఇక్కడికి పిలిపించి అందరికీ వాళ్ళకే 15 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఏజ్ బిలో అందరికీ కూడా వాళ్ళకి పోటీలు అనేది పెడితే వాళ్ళలో పోటీ మనస్తత్వం కూడా వస్తుంది, వాళ్ళకు కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వస్తుంది. అట్లాగే వాలీబాల్ ఆడాలనే ఇంట్రెస్ట్ కూడా సీనియర్ ప్లేయర్స్ని చూసి కలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మన వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారు, అట్లాగే మన ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆనం మహేష్ రెడ్డి గారు, అట్లాగే గురుప్రసాద్ గారు, సీనియర్ ప్లేయర్స్ కేవీఆర్ విజయ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా మన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వచ్చి ప్లేయర్స్ అందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఆయన వచ్చి మా క్యాంప్ని ఇక్కడ టోర్నమెంట్ని కూడా సక్సెస్ చేశారు. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ అందరికీ కోచ్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి మన వాలీబాల్ అసోసియేషన్ మెంబర్స్ అలాగే సీనియర్ ప్లేయర్స్ కూడా మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వేసవి శిబిరం ముగింపు సందర్భంగా ఈరోజు ఇక్కడ మంచి టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మన సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు డిఫరెంట్ ప్లేసెస్లో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళ మధ్యలో పోటీ తత్వం పెంచాలని టోర్నమెంట్ చేసి వాళ్ళలో మంచి స్కిల్ ఉండే ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి ఫర్దర్గా మనకి రాబో ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అండర్-14 సీనియర్స్ ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నెల్లూరు నుంచి రిప్రజెంట్ చేసేదానికి వాళ్ళకి అవకాశం కలగద్ది. సో అందుకని ఇది మంచి సదావకాశంగా ప్లేయర్స్ అందరూ కూడా వినియోగించుకున్నారు. ఉదయం నుంచి ఈరోజు వెదర్ కూడా సహకరించింది, ఎక్కువ ఎండ లేకుండా చల్లగా ఉండేందువల్ల టోర్నమెంట్ కూడా మంచిగా జరిగింది. సో మా అసోసియేషన్ తరపు నుంచి మా సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి టోర్నమెంట్ చేశారు. ఫర్దర్గా ఎంతో ఉపయోగపడుతుంది ప్లేయర్స్ అందరికి కూడా. నేను కూడా గ్రామీణ లెవెల్ నుంచి ఇండియన్ క్యాపిటల్ లెవెల్కి ఎదిగానంటే ఇట్లాంటి టోర్నమెంట్లు ఇవన్నీ సహకరించి వచ్చినందువల్లే ఇంత పైకి రాగలిగినాము. ఇవన్నీ ఫర్దర్గా ఇప్పుడు వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికి కూడా ఒక మంచి అవకాశం. ఫర్దర్గా ఇప్పుడు గవర్నమెంట్ కూడా మంచి ప్లేయర్స్కి కోటా ఒకటి ఇచ్చి జాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి ప్లేయర్స్ అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ వాలీబాల్ అసోసియేషన్ చాలా గ్రాండ్గా మ్యాచ్లు జరపడం జరిగింది ఈ వేసవికాలం ముగింపులో. కానీ ఈ సిస్టమ్ నేను మొట్టమొదటిసారి చూస్తున్నా. 40-50 సంవత్సరాలుగా నేను స్పోర్ట్స్లో ఉన్నా. ఇటువంటిది ప్రతి గ్రామంలో అక్కడికక్కడికే క్యాంపులు అరేంజ్ చేసి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి వాళ్ళలో పోటీలు పెట్టి వాళ్ళని మంచి క్రీడాకారుల్ని ఎంచుకొని వాళ్ళు మళ్ళా సమ్మర్ క్యాంప్స్ తర్వాత కూడా క్యాంపులు జరిపి ఇటువంటి ఐడియాతో ఈ అసోసియేషన్ ఉందంటే 100% ఇది మంచి ఆలోచన. అందులో వీళ్ళకి మంచి స్పోర్ట్స్ మెన్ అందరూ అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ మంచి క్రీడాకారులు, వాళ్ళకి చాలా అవగాహన ఉంది. దానివల్ల ఈ స్పోర్ట్ని చాలా పైకి తీసుకుపోవాలని కూడా నేను అసోసియేషన్ కోరుకుంటున్నాను. వీరికి సహకారాలు కావాలంటే మేము అందరం కూడా ఉన్నాము. తప్పకుండా ఇదంతా ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలా. ఫైనాన్షియల్ ఇచ్చిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు. ప్లస్ ఏంటంటే ఈ స్పోర్ట్లో నేను కూడా ఇంతకుముందు ఉండేది వైస్ ప్రెసిడెంట్గా ఇట్లా ఉండేది, ప్రతి స్పోర్ట్స్ చూస్తూ ఉన్నా. కానీ ఇప్పుడు ఏంటంటే క్రికెట్ తర్వాత ఒక వాలీబాలే కనపడుతుంది. గ్రామాల్లో పోయినా ఎక్కడ పోయినా కానీ 2 నెట్లు కట్టుకుంటారు, హ్యాపీగా బాల్స్తో ఆడుతూ ఉంటారు. ఈ గేమ్ ఈజీ అయిపోయింది. వేరే గేమ్ ఏం లేదు, ఉంటే క్రికెటా వాలీబాలా కనపడుతుంది. దానివల్ల దీంట్లో మంచి ప్లేయర్స్ ఎదిగేదానికి చాలా అవకాశం ఉంది. అందులో మన సెక్రటరీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు ఉద్యోగంలో ఉన్నా కానీ ఆయన టైం దొరికినప్పుడల్లా పిల్లకాయలని బాగా ఎంకరేజ్ చేస్తారు. ప్లస్ కొన్ని ప్లేయర్లు వెంకటరామరెడ్డి మోసి తయారు చేయాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ అండి. ఈ సమయం ఈరోజు నెల్లూరు స్టేడియంలో సమ్మర్ క్యాంపు సందర్భంగా ఈ వాలీబాల్ టోర్నమెంటు ఆర్గనైజ్ చేశారు. దానికి నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ తరఫున అట్లాగే మన క్రీడా పారిక సంస్థ తరఫున ఇద్దరు కలిసి చేశారు. నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి దానికి ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారు, సెక్రటరీ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ప్రయాస కోర్చి ఈ ప్లేయర్స్ని తయారు చేయడంలో కానీ ప్రతిరోజు ఈ గ్రౌండ్లో ఆడుతూ
అనేక మంది పిల్లల్ని తయారు చేస్తూ ప్రతి ఊర్లో అంటే ఇప్పుడు స్టేడియంలో కానీ కొత్తూరు, అట్లాగే గూడూరు, తడ, ఎన్టీఆర్ నగరు, అనేక ప్రాంతాల్లో బుచ్చి, అనేక ప్రాంతాల్లో ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆ టీములు తయారు చేస్తూ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈరోజు వాలీబాల్స్ ప్రతి క్యాంపులో 10 బాల్స్ ఆడుతున్నారంటే అది ఓన్లీ నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరు చేస్తున్న కృషిని బట్టే అన్ని బాల్స్ ఉన్నాయి. పాతకాలంలో 1 బాల్ 2 బాల్స్ ఉండేది సార్. ఇప్పుడు మాత్రము ఆడుకునేదానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాంటి ఫెసిలిటీస్ వాలీబాల్ అసోసియేషన్ నెల్లూరు ఆధ్వర్యంలో ఇస్తున్నారు. అఫిలియేషన్ స్టేట్ అసోసియేషన్ అఫిలియేషన్ ఇచ్చిన ఏకైక సంస్థ, ఏకైక ఆర్గనైజేషన్. అటువంటి వాలీబాల్ అసోసియేషన్ మనకు ఇంత బాగా ఉండటము నెల్లూరు వాలీబాల్ ప్లేయర్స్ కూడా సంతోషకరము. అనేక ప్రాంతాల్లో ఒక దగ్గర కాదు, కనుపూరు దగ్గర ఒక స్కూల్ కి సారు 30 బాల్స్ కావాలంటే ఒకే రోజు 30 బాల్స్ ఏర్పాటు చేశారు. అలా లేకుంటుపాడు మా ఎనమడుగులో స్కూల్లో బాల్స్ కావాలంటే ఇచ్చారు. కుడితిపాలెం, మైపాడు, గంగపట్నం అంటే ఏ ఊర్లో అయినా కూడా బాల్స్ కావాలి అని అడిగితే వెంటనే ప్రొవైడ్ చేశారు. ఈ సమ్మర్ క్యాంప్ లో స్పెషల్లీ దరిదాపుగా 70-80 బాళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టి నెట్లు ప్రతి క్యాంపులకు అందజేశారు. ఎందువల్లంటే మనకు స్పోర్ట్స్ స్టేడియం నుంచి వచ్చేది తక్కువైనా కూడా కొరవ మిగతాది వీళ్ళు అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసి అన్ని బాల్స్ ఇచ్చారు. అందువల్ల ఎక్కువ మంది క్రీడాకారులు ఈ రోజు టోర్నమెంట్ జరిగితే దరిదాపుగా 250 మంది క్రీడాకారులు వచ్చారంటే, అంటే ఒక్క 10 సెంటర్ల నుంచే వచ్చారంటే మనకు అర్థమైపోయింది. అంత మందిని తీసుకురాగలిగారంటే వాళ్ళు బాగా అక్కడ ఆడి ఇక్కడికి వచ్చి ప్రదర్శించారు. ఈ ఘనతంతా కూడా ఈ నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కి, అట్లాగే దానికి సహకరిస్తున్నటువంటి మన కేవీఆర్ విజయన్న, ఆల్తూరు గిరీష్ అన్న, ఇంకా అనేక మంది స్పాన్సర్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ టీంకి కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం సార్. ఇంకా ముందున్న రోజుల్లో కూడా వాలీబాల్ అసోసియేషన్ ని బాగా ముందుకు తీసుకోపోవాలని, అట్లాగే అసోసియేషన్ సహకరిస్తున్నటువంటి మన ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆనం మహేష్ అన్నకి, అంటే గురుప్రసాద్ అన్నకి, ఇంకా అనేక మందికి ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని ఈరోజు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోటమిరెడ్డి గిరిధరన్ గారు ఈ క్యాంపుకి వచ్చి పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. వారికి ఎన్నో ప్రయాసాలు ఉన్నా కూడా దీనికి వచ్చి దాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే ఇంతకు ముందు కూడా మనకు స్టేట్ రవినాయుడు గారు, మన శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారు కూడా మన క్యాంపుకి వచ్చారు. వచ్చి ఆ పిల్లలకి అనేకమైన ప్రోత్సాహకరమైన మాటలు వినిపించారు. వారందరినీ ప్రోత్సాహంగా తీసుకొని వీరు కూడా వాళ్ళకి తగ్గట్టు స్పాన్సర్లు చేస్తూ బాల్స్ ఇస్తూ ఆడిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు కూడా మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.